ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి వచ్చిన అతిథులందరికీ మా భీమవరం తరపున హృదయపూర్వక స్వాగతం. ఇంతకీ ఇది ఏ ఊరో తెలుసా? చేపల చెరువులకి ఫేమస్, బజ్జీ మిక్చర్కి ఫేమస్, అలాగే కోడి పందాలకి అడ్రస్. ఈ వీడియోలో మనం స్కై డ్రైవింగ్, గుండాట మరియు రిలేటెడ్ గేమ్స్, అలాగే బొమ్మల కొలువు, కోడి పందాలు మాత్రం చూపించడం, ఎందుకంటే యూట్యూబ్ పాలసీస్ దానికి అలౌ చేయు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆంధ్ర నుంచే కాదు, తెలంగాణ నుంచే వచ్చారు, తమిళనాడు నుండి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, కొంతమంది అయితే గూగుల్ మ్యాప్ చూసుకుంటూ కూడా వచ్చారు. ఎక్కడ వాళ్ళైనా సరే భీమవరం అడుగు పెట్టగానే అందరూ మనవాళ్లే. ఎక్కడైనా సంక్రాంతి అంటే పిండి వంటలు, కొత్త బట్టలు. మా భీమవరంలో మాత్రం కోడి పందాలు, గుండాట. డబ్బులు రావచ్చు పోవచ్చు, కానీ ఆ 3 రోజులు ఉండే వైబ్ ముందు చూడు, అది భీమవరంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా దొరకదు. దీన్ని కోడి అనుకో, ఇది భీమవరం ఫైటర్ జెట్. దీన్ని బరిలోకి దించామా అపోనెంట్కి రెక్కలతో కాదు, దెబ్బతోనే ఆన్సర్ చెప్తుంది. భీమవరంలో సంక్రాంతి అంటే కోడి పందాలు మాత్రం అనుకుంటున్నారేమో. అసలు గుండాట బోర్డు దగ్గర ఉండే హై వోల్టేజ్ టెన్షన్ మీరు ఎప్పుడైనా చూసారా? ఆ బోర్డు మీద డబ్బులు పెట్టే ముందు ఉండే ధైర్యం ఉంది చూడు, అది బాహుబలికి కూడా ఉండదు. బోర్డు చుట్టూ డబ్బులు కట్టలతో రెడీగా ఉంటారు. ఇదేమి స్కిల్ గేమ్ కాదు, ట్రైనింగ్ గేమ్ అంతకన్నా కాదు, డైరెక్ట్ మన అదృష్టం మీద నడిచే గేమ్. ఈ గేమ్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎక్స్పర్ట్ అన్న తేడా ఏం లేదు. అందరికీ ఒకే ఛాన్సు, అందరికీ ఒకే లక్. ఈ డైస్ వేసే ముందు కొంతమంది దేవుడికి దండం పెడతారు, కొంతమంది డైస్కి దండం పెడతారు. ఎంత స్ట్రాంగ్గా విసిరినా చివరికి పడేది అదే నెంబర్. వేసేవాడు కాదు, పక్కన నుంచుని ఊపిరి ఆపుకుని చూస్తున్నాడే ఎక్కువ టెన్షన్ పడతాడు. ఓడిపోయినాడు చెప్పే ఒకే ఒక్క మాట, మళ్ళీ ఒక్కసారి రా. బోర్డు మీద ఉన్నది కేవలం 1 2 3 4 5 6 నెంబర్స్ కాదు, అవి మన తలరాతలను మార్చే టైం బాంబర్స్. ఒక నెంబర్ పడితే లక్షాధికారి అయిపోతావు, అదే మిస్ అయిందంటే డైరెక్ట్గా భిక్షాధికారి అయిపోతావు. ఇక్కడ బెట్టింగ్ జరిగేది బోర్డు మీద కాదు, మన గుండె ధైర్యం మీద. క్లాస్లో 6 డైస్లు కలిపి కొడితే వచ్చే సౌండ్ ఉంది చూడు, అది KGF మెషిన్ గన్ సౌండ్ కంటే గట్టిగా ఉంటుంది. మా భీమవరంలో జనవరి 14 నుంచి 16 దాకా మనుషులు మాట్లాడుకోరు, కేవలం అంకులే మాట్లాడుకుంటారు. అదే మా భీమవరం గుండాట అంటే. గిరా గిరా తిరుగుతుంది వీలు, వస్తుందో లేదో నా లక్కీ నెంబరు. నా నెంబర్ తగిలితే ఇస్తా పార్టీ, తగలకపోతే ఇంటికి వెళ్ళి తింటా రోటీ. వీలు తిప్పేవాడు విలన్లా చూస్తున్నాడు, అందుకే నా నెంబర్ని భయపెట్టి పక్కకి పంపించేశాడు. రే, ఆ వీలు తిప్పే ముందు ఎవడైనా తుమ్మాడా? అందుకే నా లక్కీ నెంబర్ జంప్ అయిపోయింది. అది కూడా నాదే, అది కూడా అది సరిపడిన అతను కనిపి చేస్తాడు. మీరు తీసుకుంటారా?
అమ్మ పవన్ చూడండి చాలా మంది దయచేసి ఖాళీ పందెం రాసుకునేటప్పుడు కూర్చున్న వ్యక్తుల మీద కానీ పక్కన కూర్చున్న వ్యక్తుల మీద కానీ మా భీమవరంలో బొమ్మల కొలువుని చాలా చక్కగా ఏర్పాటు చేశారు. బొమ్మల కొలువును మెట్ల రూపంలో అమరుస్తారు. ఈ మెట్లను బేస్ సంఖ్యలో ఉండేలా చూసుకుంటారు. పై మెట్లలో దేవుళ్ళ విగ్రహాలు, లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి, వినాయకుడు అలా దేవుడి బొమ్మలను పెడతారు. మధ్య మెట్లలో మునులు, మహర్షులు, దేశ నాయకులు మరియు గొప్ప వ్యక్తులు పెడతారు. కింద మెట్లకు వచ్చేసరికి సామాన్య ప్రజల జీవనశైలిని ప్రతిబింబించే బొమ్మలు, అంటే పెళ్లి ఊరేగింపు, రైతులు, అంగడి వీధి, వంట సామాగ్రి, జంతువులు, పక్షులు ఇలాంటివి పెడతారన్నమాట. వీటిలో వాడే ముఖ్యమైన బొమ్మలు ఏమిటంటే మరపాచి బొమ్మలు. ఇవి చందనం లేదా టేకుకారుతో చేసిన జంట బొమ్మలు, అంటే వధూవరులు. వీటిని ప్రతి ఏటా కొత్త బట్టలతో అలంకరించడం ఆచారం. అలాగే కొండపల్లి బొమ్మలు. తెలుగువారి ప్రత్యేకత అయిన కొండపల్లి, ఏటు కొప్పాక చెక్క బొమ్మలకు ఈ కొలువులో ప్రాధాన్యత ఉంటుంది. అలాగే పచారి కొట్టు, కోమటి జంట వ్యాపారానికి మరియు సంపత్తికి చిహ్నంగా వీటిని ఉంచుతారు. బొమ్మల కొలువు ద్వారా మనం పిల్లలకి విజ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎలా అంటే పురాణ గాథలు, రామాయణ భారతాల్లోని పాత్రలను బొమ్మల ద్వారా పిల్లలకు పరిచయం చేసే ఒక గొప్ప అవకాశం అవుతుంది. విజిల్ చేయగలరు. చిన్న కరగదు, చిన్న కరగదు. ఫస్ట్ టైం అండి మన భీమవరంలో సంక్రాంతికి స్కై రైడ్ పెట్టారు.
దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. జనవరి 13 స్టార్ట్ అయింది. ఇది జనవరి 16 వరకు ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 2500. మీరు వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవాలనుకుంటే ఇంకో 500 ఎక్స్ట్రా ఇవ్వాలి. అంటే టోటల్గా 3000 అవుతుందన్నమాట. అలాగే ఒక కండిషన్స్ కూడా అప్లై అవుతాయి. కండిషన్ ఏంటంటే మీరు 90 కేజీల లోపు ఉండాలి. మీకు ఇంకో డౌట్ వచ్చి ఉండొచ్చు, ఎంత దూరం తీసుకెళ్తారు అని. 10 మినిట్స్ లేదా 2 కిలోమీటర్స్ రేడియస్ అని చెప్పారు. ఏంటంటే జనం ఉండే రష్ బట్టి మన టైం కూడా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. జనం తక్కువ మంది ఉంటే ఎక్కువసేపు తిప్పుతారు. మ్యాక్సిమం 10 మినిట్స్ అలా అయిపోద్ది. 2 కిలోమీటర్స్ ఉన్నారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి గాల్లో ఎగరాలనుకుంటే. లాస్ట్కి మీ భీమవరం బుల్లోడు ధైర్యం చేసి ప్లేన్ ఎక్కాడండి. ఎక్కే ముందు బాహుబలిలా బిల్డప్ ఇచ్చిన లోపల గుండె మాత్రం మిక్సీలో వేసిన పిండిలా తిరిగిపోతుందండి. ఎక్కాక పైలట్కి ఒకటే చెప్పానండి, కింద చూస్తే మా ఊళ్ళో చెరువులన్నీ చిన్న చిన్న వాటర్ కప్స్లా కనిపిస్తున్నాయి, కరెక్ట్గా చూసి దింపు, వెళ్ళి చేపల చెరువులో పడ్డానంటే నన్ను కూడా వల వేసి పెట్టి మార్కెట్లో అమ్మేస్తారండి. ఏమండే చూసేసి అలా వెళ్ళిపోతారేంటండి? కుదిరితే ఒక లైక్, మీ ఫ్రెండ్కి షేరు, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎక్కడ ఆలేస్తున్నారు పంచాలు వేసుకోవాలి. ఎక్కడ ఆలేస్తున్నారు పంచాలు వేసుకోవాలి. ఎక్కడ ఆలేస్తున్నారండి పంచాలు వేసుకోవాలి.